రైట్, ఎగ్జాక్ట్లీ 7 గంటలవుతోంది సమయం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా పోలింగ్ బూత్లలో పోలింగ్ ప్రారంభమైపోయింది. ఉదయం 5:30కే ప్రారంభమైనటువంటి మాక్ పోలింగ్ సజావుగా సాగింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తూ వచ్చాయి. దేశవ్యాప్తంగా కూడా 91 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 18 రాష్ట్రాల్లో అండ్ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్లో ఇప్పటికే 7 గంటలకి ప్రారంభిస్తామని చెప్పినటువంటి ఈసీ అధికారులు 7 గంటలకు ఎగ్జాక్ట్లీ ప్రారంభించేశారు. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాయిరామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని అందించేందుకు. సాయిరామ్, దేశవ్యాప్తంగా 91 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు కొన్ని రాష్ట్రాలకి సంబంధించి 4 రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా 25 పార్లమెంట్, 175 నియోజకవర్గాల్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైపోయింది. ఇంకా ఏమన్నా ప్రారంభించాల్సిన చోట్ల కొన్ని సమస్యలు ఏమన్నా గుర్తించారా ఈసీ? గోపి, ప్రధానంగా మొత్తం అది మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక ప్రశాంతంగానే పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం కొన్ని చోట్ల, అంటే ముఖ్యంగా కడప జిల్లా సింహాద్రిపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఓటు వేసుకునేటటువంటి పక్క పోలింగ్ బూత్లోనే ఈవీఎం మొరాయించిందని, ఇక శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో కూడా అదే పరిస్థితి ఉందని, అంటే ఓవరాల్గా చూస్తే కనుక చెదురుమదురుగా అక్కడక్కడ చిన్న చిన్న స్వల్పమైనటువంటి అవాంతరాలు తప్ప ప్రశాంతంగానే పోలింగ్ మొదలైందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్నిక పట్ల దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, అంటే మనకు 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి కూడా ఒక విశిష్టత ఉందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. సౌత్ ఇండియన్ కాంటెక్స్ట్, అంటే దక్షిణ భారత ప్రాధాన్యం దృష్ట్యా ఒకటి, నేషనల్ ఎరీనాలో ఈ 2 రాష్ట్రాలు పోషించదలుచుకున్నటువంటి పాత్రకు సంబంధించి ఒకటి, తర్వాత 2 కూటమిలుగా ప్రధానంగా ముందుకు వస్తున్నటువంటి అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ 2 కూటమిలుగా ముఖ్యంగా ప్రధానంగా పోటీకి రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ 2 రాష్ట్రాలు కూడా, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లోని కూడా ప్రధానమైనటువంటి పోటీలో ఉన్నటువంటి పార్టీలు 2 కూడా, ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి 2 పార్టీలన్నీ కూడా ఏ కూటమిలోనూ కూడా చేరకుండా న్యూట్రల్గా ఉండడము, అందువల్ల రేపు భవిష్యత్తులో పోస్ట్ పోల్ అలయన్స్లో ఈ 2 రాష్ట్రాలు కూడా కీలకం కావడంతో ఏం జరగబోతుంది, 42 స్థానాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఫిగర్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఏం జరగబోతుంది అనేటటువంటి దేశవ్యాప్తమైనటువంటి ఆసక్తి వ్యక్తమవుతోంది. అందుకని మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రచారంలో జాతీయ స్థాయి ప్రాధాన్యం కలిగినటువంటి ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇక కట్ త్రోట్ కాంపిటీషన్, అంటే మనము ఇక్కడ చూస్తే కనుక ఈ వివిధ సర్వేల్లోనూ కూడా ఫోటో ఫినిషింగ్ టచ్లో ఉన్నాయి, అంటే ఫోటో ఫినిషింగ్ కాంటెస్ట్ కొనసాగుతుంది అనేటటువంటి అంచనాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెలువడ్డాయి. అందువల్ల ఈ 25 నియోజకవర్గాలు, అటు తెలంగాణకు సంబంధించినటువంటి 17 నియోజకవర్గాల్లో ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఉంది. ఇక దాదాపు దేశవ్యాప్తంగా చూస్తే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి తొలి విడత పోలింగ్లో 14,20,00,000, అంటే దాదాపు 6వ వంతు ఓటర్లు పోలింగ్లో పాల్గొంటున్నారు. ఇది కూడా అంటే 1/6 ఆఫ్ ది పాపులేషన్కి సంబంధించినటువంటి ఓటింగ్ జరుగుతుంది కనుక ఇది 3, అంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి తొలి దశలో ఓటర్ల యొక్క స్పందన ఎలా ఉంది, 3 ఆఫ్ ది నేషన్ ఎలా ఉంది, అంటే 18 రాష్ట్రాలు అంటే ఆల్మోస్ట్ దేశం వ్యాప్తంగా కూడా స్పందన కనిపిస్తున్నట్లే లెక్క. అందువల్ల ఈ 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్లు ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది అంచనా, అంటే నమూనా పట్టుకోవడానికి కూడా పార్టీలకు ఒక సూచనగా ఉంటుంది. అందువల్లనే దీనికి సంబంధించినటువంటి దాని మీద రాజకీయ పార్టీలు కూడా రెండవ విడతకు వెళ్లే ముందు దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఏమైనా మనం సర్దుబాట్లు చేసుకోవాలా ఏంటి అనేటటువంటి దానికి కూడా ప్రామాణికంగా తీసుకుంటాయి. అందువల్ల కూడా ఈ ఎన్నికను మనం చూడాలి. ఇక మరోవైపు చూస్తే కనుక ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటటువంటి తీర్పు అంటే మన పోలింగ్కి సంబంధించినటువంటిది అంచనాలు మాత్రము చాలా కీలకం. అంటే ఈ తొలి దశలో ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత, అంటే నిజానికి ఎగ్జిట్ పోల్స్ బయటికి రాకపోయినప్పటికీ కూడా దీంట్ని బేస్
బేస్ చేసుకుని జాతీయ పార్టీలు కానీ మూడో కూటమి కట్టడానికి సంబంధించి కానీ రేపటి నుంచే చర్చలు జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా దక్షిణ ముందు సాయిరామ్ మనం ఇంకా అనాలిసిస్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2014లో చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి 78% ఉమ్మడి రాష్ట్రంలో జరిగితే 73% ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ఈసారి ఇటు పార్టీలు కానీ మీడియా కానీ లేకపోతే ఈసీ కానీ ఎన్నికల మీద అవగాహనలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళగలిగింది. అండ్ ప్రజల్లో ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందో ఓటు హక్కు వినియోగించుకోవాలనేది ఆల్రెడీ మనం రాత్రి వరకు చూసాం. అనేక మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బస్సుల్లోనో లేకపోతే ఇంకేదైనా ఫ్లైట్లలోనో ఈవెన్ ఫ్లైట్లో కూడా వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెరగడం మీదే పార్టీల భవితవ్యం కూడా ఆధారపడి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పోలింగ్ శాతం ఎక్కువైతే ఒక రకమైన ఫలితాలు, తక్కువైతే ఇంకొక రకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకుంటే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు అలాగే రూరల్ ఏరియాస్ ఇటు అర్బన్ ఏరియాస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత మేర పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఈసారి ఓటర్లు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పుకోవచ్చా? మనము ముందుగా అంటే పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనేది, తర్వాత నాయకుల ప్రచారానికి సంబంధించి, తర్వాత పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకుంటే కనుక పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఈసారి పెరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనము ఓటర్లలో ఒక తటస్థమైనటువంటి నిర్లిప్తత, ఉదాసీనత వస్తే అంటే అధికార పక్షం కానీ లేదా ప్రతిపక్షం కానీ వన్ సైడ్ సింగిల్ వే కనిపించినప్పుడు ఓటర్లో నిర్లిప్తత, ఉదాసీనత ఉంటుంది. అందువల్ల పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పడిపోతూ ఉంటుంది. మనకి ప్రధానంగా అర్బన్ ఓటర్స్ని చూస్తే కనుక అర్బన్ ఓటర్స్లో ఏ పార్టీ వచ్చినా మనకి ఏమీ సంబంధం లేదు అనేటటువంటి ఆ ధోరణి ఉండడం వల్ల పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ ఇటువంటి పట్టణాలు ప్రాంతాలు కేంద్రీకృతమై ఉండడం వల్ల అక్కడ పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక అర్బన్ ఓటింగ్ తక్కువగా ఉండడము, రూరల్ ఓటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల పర్సంటేజ్ పెరుగుతుంది. సాధారణంగానే పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ 2019 ఎన్నికలను చూస్తే కనుక కీన్ కాంపిటీషన్ అంటే ట్రయాంగులర్ ఫైట్ ఉండడము, జాతీయ పార్టీలు 2 కూడా బరిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ట్రయాంగులర్ ఫైట్ చాలా 4-5 జిల్లాల్లో ట్రయాంగులర్ ఫైట్ ఉండడము, మిగిలిన జిల్లాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్షాల మధ్య కీన్ కంటెస్ట్ అంటే నువ్వానే తేల్చుకుందాం అనేటటువంటి సవాల్ వాతావరణం ఉండడం వల్ల పోల్ మేనేజ్మెంట్ తర్వాత పోలరైజేషన్ ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల ఓటర్లకి అంటే ప్రతి పార్టీ కూడా ఓటర్లకి చేరుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక గడిచిన మనం వారం రోజులుగా చూస్తుంటే కనుక ప్రలోభాలు పెట్టడము, తర్వాత ఓట్లను కొనుగోలు చేయడము, అంటే లోయర్ మిడిల్ క్లాసు తర్వాత మాస్ అంటే మనం ఏదైతే అట్టడికి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ వార్డుల్లోకి వెళ్ళి ఓట్లు కొనుగోలు చేయడము, ఇదంటే తద్వారా ఓటర్లు అందరూ కూడా పోలింగ్ బూత్కి వచ్చేటటువంటి ఏర్పాట్లని చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇక మిడిల్ క్లాస్ని ఆలోచింపచేయడము అంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటైంది, అందరూ ఓటింగ్లో పాల్గొనాలి, తమకు నచ్చినటువంటి పార్టీని ఎంపిక చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు మార్గాలు వేసుకోవాలి. ఈ రకంగా మిడిల్ క్లాస్ని ఇంటలెక్చువల్ ఎడ్యుకేటెడ్ వర్గాన్ని ఆకట్టుకోవడము. తర్వాత మనం చూస్తూ ఉంటే కనుక హైదరాబాద్ నుంచి కూడా దాదాపు 4-5 లక్షల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం అంటే ఓటర్ చైతన్యానికి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తమ మనోభీష్టానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలి అనేటటువంటి ఒక భావన, మనోవాంఛ అనేది కూడా కనిపిస్తుంది. అంటే వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా రావడం అనేది ఓటర్ పర్సంటేజ్ పెరగడానికి ఒక సూచికగా, సంకేతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో గతంతో పోలిస్తే కనుక ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు అవకాశం ఉంది. అప్పట్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కంటే హైదరాబాద్ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేసినప్పటికీ కూడా ఈసారి మాత్రము క్లియర్ కట్ ఒక విభజన ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు హక్కుని ఉంచుకోవాలా లేకపోతే తెలంగాణలో ఉంచుకోవాలా అనే విషయంలో కూడా అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని ఇక్కడికి కొంతమంది మార్చుకున్నట్లుగా కూడా కొన్ని లక్షల ఓట్లు మార్చుకున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. మొత్తమే చూస్తే కనుక ఈసారి మాత్రము 3 పార్టీలు ముఖాముఖిగా ట్రయాంగులర్ ఫైట్ త్రిముఖంగా పోటీ పడటము, తర్వాత అందరూ కూడా ఆలోచింపచేసే విధంగా ప్రచారం చేసుకోవడము, పోల్ మేనేజ్మెంట్లో కూడా కీలకంగా గడిచిన 2 రోజుల్లోని పోల్ మేనేజ్మెంట్ అంటే ప్రలోభాలు పెట్టడము, ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లడము, తర్వాత వివిధ రూపాల్లో తమ ఎజెండాని ప్రజల ముందు ఉంచడము, ఈ అంశాల ద్వారా కూడా పోలరైజేషన్ జరిగింది. అందువల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక ప్రధానమైనటువంటి పార్టీలు అంటే దాదాపు చంద్రబాబు నాయుడు 110 సభల్లో పాల్గొన్నారు, రోడ్ షోలు కానీ సభలు కానీ. అదేవిధంగా మనం చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి 68 సభలు పాల్గొన్నారు, రోడ్ షోలు కానీ. ఇక మన పవన్ కళ్యాణ్ అయితే
57. అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా 3 ప్రధాన పార్టీలు చుట్టుముట్టినటువంటి వాతావరణం. జాతీయ పార్టీల నేతలు కూడా అంటే మనకి మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ రావడము, అంటే ఒక పోలరైజేషన్కి సంబంధించి, పొలిటికల్ అవేర్నెస్కి సంబంధించి, క్యాంపెయిన్కి సంబంధించి, పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి గతంలో జరిగినటువంటి 2014 ఎన్నికల కంటే కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగేందుకు అవకాశం ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. మరొక విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఇది ఏప్రిల్ నెల కాబట్టి ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ రాత్రి నుంచి చూస్తే కనుక కాస్త వాతావరణం చల్లబడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వాతావరణం కూడా పోలింగ్ శాతం మీద ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణంగా ఈ మే నెల ఆ తరహాలో జరిగి ఉంటే కనుక ఎన్నిక ఖచ్చితంగా 4 నుంచి 5% పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్. ఎందుకంటే వృద్ధులు కానీ ఇతర అంటే కొంచెం బతికించేటటువంటి వర్గాలు, అంటే నిర్దిష్టమైనటువంటి ఎజెండా లేకుండా న్యూట్రల్ ఓటర్స్ అంటారు చూసారు, న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడు కూడా ఎన్నిక పట్ల తమకి నిర్ణయం తీసుకునేటువంటి అటువంటి వాళ్ళు వాతావరణం ఒక ప్రతికూలంగా ఉంటే కనుక ఏం చేస్తానులే, ఏం ఓటేస్తానులే అనేటటువంటి ధోరణితో కొంచెం దూరంగా ఉండడానికి, వాతావరణం అనుకూలంగా లేకపోతే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు చూస్తే కనుక మనం ఖచ్చితంగా ఈ వాతావరణం కొంచెం కూల్ అవడం అనేది ఉదయం 11-12 గంటల వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ బాగుంటుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. అందువల్ల మధ్యలో ఉండేటటువంటి సమయం ఏదైతే ఉందో హీట్ వేవ్, అంటే వాతావరణం వడగాల్పులు కానీ ఇతరత్ర వేడి ఉండేటటువంటి ఆ సమయంలో మాత్రం పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ తక్కువగా ఉంటుంది. అందువల్ల మనము పోలింగ్ ఎంత శాతం ఉండేందుకు అవకాశం ఉంది, ప్రొజెక్టెడ్ ఫిగర్స్ ఎలా ఉంటాయి అనేది 12 గంటల సమయానికే మనకి ఒక అంచనా వస్తుంది. అయితే ఒక అదృష్టంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వాతావరణం కొంత కూల్గా ఉండడం వల్ల ఈసారి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. రైట్ సాయిరామ్ మరిన్ని విషయాలు